ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరితో మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. శ్రీదేవి ఉత్సవ కమిటీ వాళ్ళు అమ్మవారిని కొలువుంచి పూజించడం ఇది రెండోసారి. చిన్నప్పటి నుంచి దేశభక్తి యువజన సంఘం వాళ్ళు పెడుతున్నారు. ఇది మా ఇంటి పక్కనే అయి ఉండటం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు నైట్ 7:30కి పూజ అనంతరం కోలాటం ప్రారంభిస్తారు. కోలాటం అయిపోయిన అనంతరం చీర వేలంపాట అండ్ లక్కీ డ్రా తీస్తారు. ఆ తర్వాత ప్రసాదాలు. ఇలా డైలీ ఇలానే సెలబ్రేట్ చేశారు లాస్ట్ ఇయర్ మొత్తం. ఈ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే డెకరేషన్స్ అనేవి చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెరిగింది కదా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో డెకరేషన్స్ చాలా బాగా చేశారు అండ్ రిసీవింగ్ కూడా చాలా పెరిగింది. మేము ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే వాళ్ళవి గుర్తుపెట్టుకొని ఈ ఇయర్ ఇంప్రూవ్ చేశారనమాట. లక్కీ డ్రాలో వీళ్ళెవ్వరూ కమిటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. లాస్ట్ ఇయర్ వచ్చేసి కొన్ని డేస్ 3 గిఫ్ట్స్, కొన్ని డేస్ 5 గిఫ్ట్స్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ప్రతిరోజు 5 గిఫ్ట్స్ ఇస్తున్నారు. నిన్న స్పాన్సర్ చేసిన వారు మల్లాది వాసు గారు. గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వాలి మీ అందరికీ డౌట్ రావచ్చు. మేము వచ్చేసి తెలంగాణ రాష్ట్రమైనా సరే అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు, మాది వచ్చేసి ఖమ్మం జిల్లా. అందుకని తెలంగాణ సాంప్రదాయాలన్నీ చాలా కొత్త మాకు. తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచే మా ఊర్లో బతుకమ్మ ఆటలు స్టార్ట్ చేశారు. అందుకని ఇలా గిఫ్ట్స్ ఇస్తూ చిన్న ఎంకరేజ్మెంట్ లాగా అందరికీ ఈ సాంప్రదాయాలు అలవాటు చేస్తూ వచ్చారు. నా సెకండ్ ఇయర్ అనమాట ఇలా దసరా మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవటం మా ఇంటి పక్కన. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే. మన పద్ధతులు మన సాంప్రదాయాలైనా కొన్ని తెలుసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది అంటారు కదా, అలానే మాకు ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవటం అనేది తెలుసుకోవడానికి కొన్ని ఇయర్స్ పట్టింది. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అది కూడా మా ఇంటి పక్కన ఒకటి ఇంకా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.